హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాం. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింది సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ముడత ముడతల కింద వర్క్ పర్ఫెక్ట్‌గా రాదు. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. ఈ డిజైన్‌కి స్క్వేర్ నెక్ డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ డ్రా చేశాను. ఇప్పుడు టేప్ తీసుకుని నెక్ చుట్టూరు 1 పాయింట్ మార్క్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే ఈ డిజైన్‌కి పర్ఫెక్ట్‌గా వస్తుంది. రౌండ్ నెక్ అయితే పర్ఫెక్ట్‌గా రాదు. నెక్ చుట్టూరు 1 పాయింట్ ఇలా మార్క్ చేసుకోవాలి. వైట్ పెన్సిల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు ఒక అట్టను తీసుకుని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఈ డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ నార్మల్ మిషన్తో ఏ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా నెక్ చుట్టూరు డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా అన్ని బాక్సెస్ ఒకే సైజులో రావాలంటే అట్టర్ మీద డ్రా చేసుకుని అట్టను కట్ చేసుకుని ఇలా బ్లౌజ్ నెక్ చుట్టూరు అట్టతో డ్రా చేసుకోవాలి. అది ఏ విధంగా డ్రా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సో వీడియో కంప్లీట్గా చూడండి. స్క్వేర్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. రౌండ్ నెక్ అయితే ఇలాగా అడ్జస్ట్ పర్ఫెక్ట్గా రాదు. సో స్క్వేర్ నెక్ మీద ఈ డిజైన్ని డ్రా చేసుకోండి. ఈ మార్క్ చేస్తున్న ప్లేస్లో వర్క్ చేయని అవసరం లేదు. ఓన్లీ ఇలా ప్లెయిన్ లైన్స్ ఉన్న ప్లేస్లోనే వర్క్ చేసుకోవాలి. బ్లౌజెస్ మీద అయితే మీరు వర్క్ డిజైన్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని సెట్ చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి స్ట్రైట్గా వేస్ట్ క్లాత్ మీదే డ్రా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకుని సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఏ కలర్స్నైనా తీసుకోవచ్చు. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టుకుని దారం ఈ విధంగా లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. గట్టిగా ఉంటే ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోతుంది. సో లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోండి. దారం తెగిపోదు. కింది సైడ్ బాబిన్ సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ని ఈ విధంగా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ లైన్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. పక్కకు వెళ్ళకుండా సేమ్ ఏ విధంగా డ్రా చేసామో ఆ లైన్స్ మీదే వర్క్ వచ్చేలాగా ఈ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇంకా క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే 10 డేస్ కోర్సు స్టార్ట్ చేసాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ బ్లౌజెస్ మీద ఏ విధంగా డ్రా చేసుకోవాలో 10 డేస్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్సెస్లో మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు షేప్లో బాక్స్ని ఫిల్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు డిజైన్ మధ్యలో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు ముందే డ్రా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫిల్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుంటే డార్క్ కలర్స్ తీసుకుంటేనే కలర్ కాంబినేషన్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ఫుల్గా నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ నార్మల్ మిషన్తో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో వీడియోస్లో ఉన్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. కట్ వర్క్, మిర్రర్ వర్క్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నవి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక వీడియోస్ చూసి వాట్సాప్లో మెసేజ్ చేయకండి. మీకు ఓన్లీ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఆర్డర్ చేసుకోవాలంటేనే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ నార్మల్ మిషన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మొత్తం బాక్సెస్ ఫిల్ చేసుకోవాలి. మీరు సెంటర్లో మిర్రర్ అంటించుకోవాలన్నా లేదా కుందంని అంటించుకోవాలన్నా ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ని ఫిల్ చేసుకోకుండా ఉంచుకోవాలి. నేనైతే సెంటర్లో మిర్రర్ని అంటిస్తాను, స్క్వేర్ మిర్రర్ని. సో మిర్రర్కి సరిపడే ప్లేస్ వరకు ఉంచుకునేలాగా ఈ స్క్వేర్ బాక్స్ ఫిల్ చేసుకోవాలి. ఇలా నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్నైనా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. మొత్తం బాక్స్ మొత్తం గ్యాప్ లేకుండా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు 2 కలర్స్తో కూడా ఈ డిజైన్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. 2 కలర్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని ఈ గ్రీన్ కలర్ని సేమ్ కలర్లో నార్మల్ మిషనరీని కూడా తీసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్తో బోర్డర్ చుట్టూరు ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్తోనే డిజైన్ కావాలనుకుంటే ఈ విధంగా గ్రీన్ కలర్తో థ్రెడ్తో ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే మీరు గోల్డెన్ పూసల్ని లేదా గోల్డెన్ బోర్డర్ వేటినన్నా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ ప్లేస్లో మీరు వాటిని స్టిచ్ చేసుకుంటే ఈ డిజైన్ ఇంకా హెవీ లుక్గా గ్రాండ్గా కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తోనే కావాలి అనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్గా కనిపిస్తుంది. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఒక 4-5 టైమ్స్ ఫినిషింగ్ స్టిచ్ చేస్తున్నాను. ఫినిషింగ్ బాగా వస్తేనే డిజైన్ లుక్గా కనిపిస్తుంది. డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకోండి. అండ్ సెంటర్లో కూడా గ్రీన్ కలర్తో బాక్స్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇది బాక్సెస్ మిర్రర్ వర్క్ కింద నేను డిజైన్ చేశాను. నేను పిక్లో చూపించాను కదా, అలా 2 టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే మిర్రర్ వర్క్, ఇది ఇలా అయితే సింపుల్గా కంప్లీట్ అవుతుంది. అలాగైతే ఇంకో డిఫరెంట్ డిజైన్లా కనిపిస్తుంది. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోండి. ఇది నార్మల్ మిషన్తో కూడా ఇలా సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ దగ్గరగా ఎలా ఉందో వీడియో లాస్ట్ని చూపిస్తాను చూడండి. మొత్తం ఇలా కంప్లీట్ అయిన తర్వాత వర్క్ దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ పెద్ద మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ లానే కనిపిస్తుంది అండ్ సేమ్ మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది. ఫినిషింగ్ బట్టి ఈ డిజైన్ మీకు లుక్గా కనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయడం బట్టి ఈ డిజైన్ నీట్గా వస్తుంది. దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడు ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెంటర్లో మిర్రర్ని అంటించుకోవాలి. ఇలా సింపుల్గా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ డిజైన్ చుట్టూరు ఇలా గోల్డెన్ పూసల్ని, గోల్డెన్ గొట్టాలని లేదా గోల్డెన్ పూసల్ని అండ్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఏ కలర్ అయితే ఆ కలర్ వాటిని తీసుకుని ఈ బోర్డర్ చుట్టూ ఈ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు గోల్డెన్ పూసల బోర్డర్ని పెట్టి చూపిస్తున్నాను. మనం గ్రీన్ కలర్ స్టిచ్ చేసిన ప్లేస్లో వీటిని స్టిచ్ చేసుకుంటే డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి డిజైన్ చుట్టూరు. మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి పూసల్ని తీసుకోండి. ఇలా నెక్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫుల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా హ్యాండ్స్కి నెక్కి డిజైన్ చేసుకోవాలి. ఎంబ్రాయిడరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.